Welcome to MOS India Online Services. We deliver services to home online. ఆన్లైన్లోని వాట్సాప్ ద్వారా మా యొక్క సర్వీస్లను పొందవచ్చు. మా యొక్క సర్వీస్లలో పిఎఫ్ విత్డ్రా, పాస్పోర్ట్, పాన్ కార్డ్, ఓటర్ కార్డ్ అప్లై, అలాగే లేటెస్ట్గా పడేటువంటి సెంట్రల్ మరియు స్టేట్ గవర్నమెంట్ జాబ్స్కు కూడా అప్లై చేయబడును. రీసెంట్గా పాన్ కార్డ్ 2.0 రీప్రింట్ పెడుతున్నప్పుడు ఈ ప్రాబ్లం అయితే రైజ్ అయింది. ఆ యొక్క ప్రాబ్లం ఏంటంటే కనుక యువర్ పాన్ నెంబర్ మెన్షన్ చేశారు. ఎంటర్డ్ బై యూ ఈజ్ నాట్ ఇన్ ప్రాపర్ స్టేటస్ ఇన్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ డేటాబేస్. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో మీరు ఎంటర్ చేసినటువంటి పాన్ ఏదైతే ఉందో అది ప్రాపర్ స్టేటస్లో లేదని చూపిస్తుంది. ఈ ప్రాబ్లం రైజ్ అయ్యి అలాగే ఈ యొక్క ప్రాబ్లమ్ని సార్ట్అవుట్ చేయాలంటే కనుక వాళ్ళు ఒక మెయిల్ ఐడి ఇచ్చారు. ఈ మెయిల్ ఐడికి ఈ ప్రాబ్లమ్ని నేను స్క్రీన్ షాట్ తీసి మెసేజ్ రూపంలో పాన్ కార్డ్ నెంబరు డీటెయిల్స్ అన్నీ పాన్ కార్డ్ కలర్ కాపీని ఈ యొక్క మెయిల్ ఐడికి సెండ్ చేశాను. బట్ ఈ మెయిల్ ఐడికి సెండ్ కాలేదు. మెయిల్ ఐడి నాట్ ఫౌండ్, అడ్రస్ నాట్ ఫౌండెడ్ అని చూపించింది. అడ్రస్ నాట్ ఫౌండ్ అని చూపించింది. మళ్ళీ NSDL కస్టమర్ కేర్ వాళ్ళకి కాల్ చేసి కొత్తగా ఒక మెయిల్ ఐడి తీసుకున్నాను. ఆ యొక్క మెయిల్ ఐడి ఇదే. ఈ యొక్క మెయిల్ ఐడికి ఈ యొక్క ప్రాబ్లమ్ని మెన్షన్ చేసి మళ్ళీ మెసేజ్ అయితే మెయిల్ రూపంలో పంపించాను. వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ యొక్క రెస్పాన్స్ ఏమొచ్చిందంటే కనుక మీ యొక్క పాన్ కార్డ్ని కరెక్షన్ చేసుకోండి, మీ యొక్క పాన్ కార్డ్ని కరెక్షన్ చేసుకోమని రెస్పాన్స్ అయితే వచ్చింది. పాన్ కార్డ్ కరెక్షన్ చేసుకుంటే నెక్స్ట్ టైం మీకు ఈ ప్రాబ్లం అనేది రాదు. ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది మెయిన్ కారణం వచ్చేసి మనం స్టార్టింగ్లో ఎప్పుడో అప్లై చేసింటాం కదా పాన్ కార్డు, అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎటువంటి కరెక్షన్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఒకే పాన్ కార్డు వాడుతున్నప్పుడు ఈ ప్రాబ్లం అనేది రైజ్ అవుతుంది. సో అది అప్డేషన్ అంటారు కదా, సో ఆ అప్డేషన్ అనేది మనం కంపల్సరిగా చేసుకోవాలి. ఆ అప్డేషన్ అనేది కరెక్షనే. సో ఈ పాన్ కార్డ్ అనేది కరెక్షన్ చేసుకుంటే కొత్తగా పాన్ కార్డ్ 2.0కి అప్లై చేసుకున్నట్టే.